భారత్కు ఇరాన్ మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. హర్మూజ్లో భారతీయ సిబ్బంది వెళ్తున్న నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఒమన్ తీర సమీపంలోని టోగో దేశ జెండాతో వెళ్తున్నటువంటి చమురు నౌకపై ఐఆర్జీసీ పలు రౌండ్లు కాల్పులు జరిపింది. నౌకలో భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్నారు. దాడిని కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. దాడి ఘటనపై వెంటనే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. అధికారులతో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. దాడిలో సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడైంది. అయితే నౌకలో ఎంతమంది సిబ్బంది ఉన్నారనే విషయంపై స్పష్టత రాలేదు. ఇటీవల భారతీయ నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. తాజాగా హర్ముజ్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక రసాయన ట్యాంకర్ అటువైపు వెళ్తుంటే ఒమన్ తీర ప్రాంతంలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న నౌకపై ఇరాన్ కోస్ట్ గార్డ్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ విషయాన్ని కేంద్ర ఓడరేవులు నౌకా రవాణా జలమార్గాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టోగో దేశ జెండాతో వెళ్తున్నటువంటి ఎంటీ సిరాన్ అనే చమురు నౌకపై శనివారం ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇతర నౌకలతో పాటు ఎంటీ సిరాన్ ఇది ఒక కెమికల్ ట్యాంకర్గా చెప్తున్నారు. ఇతర నౌకలతో కలిసి ప్రయాణిస్తుండగా ఇరాన్ తీర రక్షక దళం దాన్ని అడ్డగించి హెచ్చరికగా పలు రౌండ్ల కాల్పులు జరిపింది. అక్కడి పరిస్థితులను పర్యవేక్షించేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు అధికారులతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నాయి. నౌకలో సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది ఉన్నారన్న విషయంపై స్పష్టత లేదు. ఒమన్లోని షినాస్ ఔటర్ పోర్ట్ పరిమితుల్లో భారతీయ నావికులతో సహా పలువురు వ్యక్తులెక్కిన టోగో జెండా కలిగినటువంటి ఎంటీ సిరాన్ అనే రసాయన ట్యాంకర్పై ఇరాన్ తీర రక్షక దళం కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని ఓడరేవులు నౌకాయాన జలమార్గాల మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. వెస్ట్ ఆసియాలోని తాజా పరిణామాలపై జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో షిప్పింగ్ మినిస్ట్రీ డైరెక్టర్ మణిదీప్ సింగ్ రాంధావా ఈ అంశాలు వెల్లడించారు. ఈ నౌక ఇతర ఓడల సమీపంలో ఉన్నప్పుడు ఇరాన్ తీర రక్షక దళం జోక్యం చేసుకొని హెచ్చరిక కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో నావికుల భద్రతను, కార్యకలాపాల కొనసాగింపును నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత మిషన్లు, సముద్రయాన భాగస్వాములతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటుందని చెప్తున్నారు. రాంధావా ప్రకారం డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ ఇప్పటివరకు 7,780 కాల్స్, 16,650 ఈమెయిల్స్ నిర్వహించి 2,770 భారతీయ నౌకలతో సంప్రదింపులు కొనసాగిస్తుంది. వాటిలో 12 నౌకలు తాజా సమాచారాన్ని అందించాయి. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఆ శాఖ డైరెక్టర్ చెప్తున్నారు. ఏప్రిల్ 22న భారత్లోని ముంద్రా పోర్టుకు వెళ్తున్న ఒక నౌకపై ఇరాన్ హెర్మూజ్ జలసంధిలో దాడి జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిరవధిక కాల్పుల విరమణను ప్రకటించిన కొద్ది గంటలకే అప్పుడు ఆ దాడి జరిగింది. ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్ టీవీ ప్రకారం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నేవీ దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రకటించిన 2 నౌకల్లో అది కూడా ఒకటి ఎపామినోండస్ నౌకగా దానికి పేరుంది. అది లైబీరియా జెండాతో వెళ్తున్న నౌక అప్పుడది. సో అది బెజల్లా అలీ నుంచి, దుబాయ్ నుంచి ముంద్రా, గుజరాత్ ముంద్రా వైపు వస్తుంటే ఆ నౌకను అడ్డగించారు. తాము దాడి చేసిన నౌకలను ఎంఎస్సి ఫ్రాన్సెస్గా అలాగే ఎపామినోండస్గా గుర్తించినట్టుగా అప్పుడు ఐఆర్జీసీఎన్ తెలిపింది. దుబాయ్లోని బెజల్ అలీ పోర్టు నుంచి, జబెల్ అలీ పోర్టు నుంచి గుజరాత్లోని ముంద్రాకు లైబీరియా జెండా కలిగిన ఎపామినోండస్ నౌక వెళ్తుందంటూ అప్పుడు 2 షిప్పింగ్ పర్యవేక్షణ సైట్లు కూడా తెలిపాయి. ఇక ఏప్రిల్ 18న జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతి పొందిన 2 భారతీయ నౌకలపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనపై భారత్ ఇరాన్కు తీవ్ర నిరసన తెలిపింది. ఆ 2 నౌకలు అనుమతి లేకుండా పనిచేస్తున్న వాటిపై దాడి జరిగినట్టుగా ఐఆర్జీసీ చెప్తోంది. 2 నౌకలపై ఐఆర్జీసీ గన్బోట్లు కాల్పులు జరిపాయి. వాటిలో ఒకటి కదలలేని స్థితికి చేరుకుంది, మరొకటి దెబ్బతిన్నట్టుగా బ్రిటిష్ మ్యారిటైమ్ ధృవీకరించింది. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి భారతదేశం మళ్ళీ ఎట్లా రియాక్ట్ అవుతుందనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది. ప్రస్తుతం నౌకలోని సిబ్బంది అంతా కూడా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒమన్ తీరంలో మళ్ళీ టెన్షన్ క్రియేట్ అయింది. భారత సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి చేసిన వార్తకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న ఓ కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ కోస్ట్ గార్డ్ దళాలు దాడి జరిపాయి. ఈ నౌకలో 12 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లుగా కేంద్ర షిప్పింగ్ మినిస్ట్రీ ధృవీకరించింది.
ఏప్రిల్ 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టోగో దేశ జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ సిరాన్ అనే కెమికల్ ట్యాంకర్ ఒమన్లోని షినాజ్ పోర్టు పరిమితికి సమీపంలో ఇతర నౌకలతో కలిసి వెళ్తుంది. ఆ సమయంలో ఇరాన్ కోస్ట్ గార్డ్ ఒక్కసారిగా హెచ్చరిక కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఆ నౌకలోని భారతీయ సిబ్బంది ప్రాణాపాయం నుంచి తుట్టిలో తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ విలేకరులతో ఈ అంశాలను వెల్లడించారు. ఇక ప్రస్తుతం సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అలాగే ఇండియన్ ఎంబసీలు ఇతర అధికారులు కాన్సులేట్ అధికారులు సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని గమనిస్తున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా సముద్ర ప్రయాణాల్లో భారత నావికుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడిందంటూ రంధావా స్పష్టం చేస్తున్నారు. ఇక నిజానికి ఇరాన్ దళాలు భారతీయ నౌకలపై దాడులు చేయడం ఇది మొదటిసారేం కాదు. గతంలో కూడా IRGC 2 భారత నౌకలపై దాడులు చేసింది. అలాగే ఇక్కడ VLCC సన్మార్ హెరాల్డ్ జగ్ ఆర్నో నౌకలు హర్మూజ్ దాటుతున్న సమయంలో ఇరాన్ దళాలు గన్ బోట్లు కాల్పులు జరిపాయి. ఈ వరుస ఘటనలపై భారత ప్రభుత్వం ఇప్పటికీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒమన్ తీరంలో జరిగిన తాజా సంఘటనతో పశ్చిమాసియా సముద్ర జలాల్లో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగినట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి భారత ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సింది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. హర్ముజ్లో ఆధిపత్యం కోసం ఇరాన్, అమెరికా దాడులను ఉధృతం చేశాయి. తాజాగా ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది నౌకపై ఇరాన్ చెందిన కోస్ట్ గార్డ్ సైన్యం కాల్పులు జరిపింది. ఇక ఈ సమయంలో నౌకలో 17 మంది భారతీయులన్నట్లు తాజాగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సీనియర్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. చిరాన్ 7 అనే కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ సైన్యం ముందుగా కాల్పులు జరిపినట్టుగా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి డైరెక్టర్ ధృవీకరిస్తున్నారు. హర్మూజ్ జలసంధికి సౌత్ ఈస్ట్లో ప్రస్తుతం ఈ నౌక ఉంది. ఉద్రిక్తతలు ఏ స్థాయిలో ఉన్నాయో మరోసారి ఈ కాల్పులు స్పష్టం చేస్తున్నాయి. హర్మూజ్ను బ్లాకేట్ చేయడంలో అటు ఇరాన్ ఇటు అమెరికా తీవ్ర కసరత్తులు చేస్తున్న వేళ గత వారంలోనూ విదేశీ జెండాలు కలిగి ఉన్న 3 నౌకలపై ఇరాన్ సైన్యం దాడులు చేసింది. వాటిలో దాదాపు 22 మంది ఇండియన్ స్టాఫ్ ఉన్నారు. అంతకుముందు ఏప్రిల్ 18న భారత్ జెండా కలిగిన 2 నౌకలపై ఇరాన్ నౌకాదళం దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇక అమెరికా సైన్యం ఇరాన్ చెందిన చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవడానికి ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడుతున్నట్టుగా స్పష్టమవుతోంది. తమ పోర్టులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఇరాన్ ఆర్ముడ్ పైరసీ అంటూ తీవ్రంగా విమర్శలు చేసింది. హర్మూజ్ జలసంధి దిగ్బంధన కారణంగా గల్ఫ్ ఆఫ్ పర్షియాలో చిక్కుకున్న 14 భారతీయ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ఇరాన్తో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటివరకు భారత్ చెందిన 10 నౌకలు హర్మూజ్ను దాటాయి. ఇంటర్నేషనల్ వాటర్స్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు భారత్ వైపు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మళ్ళీ తాజా ఉద్రిక్తతలు ఎక్కడికి దారితీస్తాయని మాత్రం మళ్ళీ ఒక రకంగా హర్మూజ్లో టెన్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో మనకు కళ్ళకట్టినట్టుగా కనపడుతుంది. ఈ నెలలోనే భారత నౌకలపై దాడులు జరగడం ఇది 3వసారి. 18వ తారీఖు నాడు జగ్ ఆర్నో అలాగే మరొక నౌకపై ఏకంగా అవి ఇండియన్ జెండాతో ఉన్నాయి. ఆ నౌకలపై గన్ బోట్లు కాల్పులు జరిపాయి. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ న్యూఢిల్లీలో ఉన్న ఇరాన్ ఎంబసీకి అందులో ఉన్నటువంటి ఎన్వాయ్ని రాయబారిని పిలిపించుకొని చివాట్లు పెట్టారు, ఆందోళన వ్యక్తం చేశారు, నిరసన వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలా రిపీట్ కాకూడదు అంటూ కూడా చాలా సీరియస్ తీసుకుంది భారత ప్రభుత్వం. దాని తర్వాత 22వ తారీఖు నాడు లైబీరియా జెండాతో ఉన్న ఎపామినోండస్ నౌక అది గుజరాత్ జబెల్ అలీ పోర్ట్ నుంచి ముంద్రా వైపు వస్తుంది, గుజరాత్ వైపు. ఆ నౌకపై కూడా IRGC కాల్పులు జరిపింది. వెంటనే వాళ్ళు దానికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు. ఎంత ఒక హాలీవుడ్ సినిమా స్థాయిలో అది అప్పుడు వాళ్ళంతా ట్రేస్ అవుట్ చేశారు. తర్వాత మన ఇండియన్ కోస్ట్ గార్డ్ చెందినటువంటి ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీ లిస్టులో మా పేరుంది, మాపై ఎందుకు కాల్పులు జరుపుతున్నారు, సెపా అంటూ 2-3 సార్లు అరిచిన ఆడియో కూడా బయటకు వచ్చింది. తర్వాత మళ్ళీ తాజాగా ఇప్పుడు ఈ ఒమన్ తీరంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరంలో ఒమన్కు సమీపంలో ఇప్పుడు ఈ దాడి జరగడం, తాజాగా మళ్ళీ టోంగా జెండాతో ఉన్నటువంటి ఈ నౌకపై దాడి జరగడం కూడా మళ్ళీ ఇది ఇది ఒక కెమికల్ ట్యాంకర్. అంటే ఇక్కడ
వాళ్ళు ఎవరు ఏంటనేది చూడట్లేదు. ఒకవేళ వాళ్ళ జలాలను అంటే హర్మూజ్ నుంచి క్రాస్ చేయాలనుకున్నా లేదా మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుకున్నా ఐఆర్జీసీ నేవీ ఏదైతే ఉందో విచక్షణారహితంగా కాల్పులు జరుగుతుంది, హెచ్చరిక కాల్పులు అవి. సో దీంతో అక్కడ ఎవరు ఏంటని చూడడం లేదు. పరిస్థితి ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ఇరాన్, ఓవైపు అమెరికా బ్లాకేట్ చేస్తూ హర్మూజ్ పైన ఆధిపత్యానికి తెరలేపుతున్నాయి. సో ఇది పరిస్థితి. దీంతో ఇప్పటికే అక్కడ చిక్కున్నటువంటి 14 భారతీయ నౌకలలో 10 సేఫ్గా బయటకు వచ్చాయి. ఇరాన్ అధికారులతో ఇండియన్ అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అవి ఇప్పుడు ప్రస్తుతం ఆ 10 నౌకలు హర్మూజ్ను క్రాస్ చేసి ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వచ్చే కొన్ని తీరాన్ని దగ్గరలో ఉన్నాయి. కొన్ని నౌకలు ఉన్నాయి, వాటిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదేమైనా నౌకాయానానికి సంబంధించి జలమార్గాల్లో భారత నావికుల భద్రత ముఖ్యమంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇరాన్ అఫీషియల్స్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. మరోవైపు ఇప్పుడు అందులో చిక్కుకున్నటువంటి ఆ నావికుల భద్రత సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సరుకుల గురించి కాకుండా నావికులు సేఫ్గా రావాలని ప్రభుత్వం చూస్తుంది. వాళ్ళ కుటుంబీకుల ఆందోళన నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే హర్మూజ్ జలసంధి అనేది ఇంకా టెన్షన్స్ కొనసాగుతున్నాయి. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. 25వ తారీఖున జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇవాళ షిప్పింగ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి డైరెక్టర్ రంధావా వెల్లడించిన అంశాలు, దాని ద్వారా ఇప్పుడు ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఇక భారత ప్రభుత్వం ప్రస్తుతం ఈ నౌకలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇండియన్ ఎంబసీ ఇరాన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.